రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ కుట్రలకు తెరలేపారని విమర్శించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్. రాజకీయంగా ఒక వర్గం ఓట్ల కోసం రేవంత్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సమాజంలో ఘర్షణ వాతావరణం సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాను జీవించి ఉన్నంతకాలం రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదని మోదీ స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు లక్ష్మణ్. ఒక వర్గమైన ఓట్లు పొందాలనేటువంటి ఒక కుతంత్రానికి తెరలేపింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత బాధ్యతారహితంగా రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, రావణ కాష్టంలా మారినా పర్వాలేదు, కానీ రాజకీయంగా ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ రకంగా పదే 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 ఒక దుష్ప్రచారం చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద బట్టగాల్చి మీదేసేసి ఈ బుడ్డ జల్లే కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, రాజ్యాంగాన్ని మార్చేస్తుందని చెప్పి ఒక బూచిగా చూపించి సమాజంలో రిజర్వేషన్ అనుకూల వ్యతిరేక వర్గాలను సృష్టించి ఒకరికొకరు ఎదురుగా ఒక ఘర్షణాపూరితమైన వాతావరణానికి సృష్టించాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రయత్నిస్తారు. వాస్తవానికి రిజర్వేషన్లను మేము సమర్థిస్తున్నామని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాను జీవించి ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్లలో మార్పు రాదని, యథావిధిగా కొనసాగుతుందని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నప్పటికీ, అదే రకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మరి మోహన్ భగత్ గారు కూడా చాలా స్పష్టంగా రిజర్వేషన్కు అనుకూలంగా వారు ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు అదే అంశాన్ని ప్రధాన ఎన్నికల అంశంగా మార్చేసి, అంటే 100 సార్లు అబద్ధం చెప్పితే అది నిజమవుతుందని చెప్పి ఒక మూర్ఖత్వంతో ఏ రకంగా ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వివరిస్తున్నారో, మాటలతో చేత కాకపోతే కాంగ్రెస్ పార్టీ